మరి లోకేష్ గారు క్యాష్ పట్టుకున్నాడు చిన్నప్పుడు అని చెప్తున్నాడు కదా. ఈడేం పని చేసేవాడు, ఈడి కథ ఏందనేది కూడా మనకు చెప్తారు కదా, ఎవరో ఒకరు చెప్పుకుంటా ఉంటారు కదా. మరి ఈడి చరిత్ర ఈడి బతికేందంటే ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఆడవాళ్ళ కాడికి పోయి అమలెక్కల కాడికి పోయి ఇంకేం చేయరా, ఇంతేనా, ఇంకేమి చేయరా, అంతేనా అని చెప్పి వాళ్ళ పైట్లు పట్టుకొని లాగుతా అడుగుతా ఉండేవాడు అంటే ఈడు చిన్నప్పుడు. నమస్కారం ప్రజలరా, మన పార్టీ నేత అంబటి రాంబాబు మరి నోటు దూలతో మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా కొంపల మీదకి తెచ్చుకుంటాడో మనందరం కూడా చూసినాం. సరే, అదేవిధంగా ఈరోజు కూడా మరి ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే మన పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తిగా, పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి కాంబాబుగా పేరు మోసినటువంటి వ్యక్తిగా మరి ఏం మాట్లాడుతున్నాడో ఎందాం చెప్పుయా. లోకేష్ గారు క్యాష్ ఇస్తే కదా, పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని సరే సరే ఏదైనా కానీ క్యాష్ గురించి మాట్లాడుతున్నాడు. సరే, క్యాష్ అంటే ఇంకా మనం మాట్లాడుకోవాలా క్యాష్ గురించి. మనం ఏ విధంగా కల్తీ రకం నాసి రకమైనటువంటి మద్యాన్ని నమ్మి ఏ విధంగా మనం క్యాష్ అంతా గుట్టలుగా వేసుకున్నాం అనేది మనం మాట్లాడుకోవాలి రాంబాబు. మరి ఎవరో ఏంది, లోకేష్ ఏంది, ఇంకొకటి ఏంది, మన అన్న ఒక ఐటెం అనే, మన అన్న ఐటెమా చెప్పు అటైనా కూడా. మరి ఎక్కడా కూడా చూడనటువంటి డబ్బుని నేను చూడాలనేటువంటి సంకల్పంతో ఎక్కడా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్, నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ పేమెంటే లేకుండా క్యాష్ అంతా గుట్టలుగా ట్రక్కులుగా తోలింది ఎవరు? మనోడే కదా. మనోడు చూద్దాం, అంత క్యాష్ నేను చూడాలా, నా ఆశగిని నా సంకల్పం ఉండాలి, నేను అంత డబ్బుని చూడాలా, నోట్ల కట్ల మీద నేను పడుకొని నిద్రపోవాలని మన అన్న కదంట చేసింది. క్యాష్ మనోడికి ఉండే అంత పిచ్చి క్యాష్ మీద ఇంకెవరికన్నా ఉంటుందా? లోకేష్ కట్టొచ్చాది. వాళ్ళు చేయగలుగుతారా? మనం చేసినట్టు పోనీ, మనం చేసినట్టు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఆ కల్తీ మద్యం అమ్మినటువంటి వైన్ షాప్లోంచి ఆ ముందు బాటలు తీసుకొని బయటకు వచ్చితే ఆ ఏదో పక్కన ఏదో ఆ చిప్స్ పాడు అమ్ముకునే వాళ్ళు కూడా యూపీఐ, ఆ బామ్మలు కూడా యూపీఐ, పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా ఆడ అది క్యూఆర్ కోడ్ని పెట్టుకొని ఉంటే మనోడు మాత్రం క్యాష్ కావాలని ఎన్ని నోట్ల కట్లని మరి వెనకేసుకున్నాడనే చెప్పు. క్యాష్ గురించి మాట్లాడితే మనం మాట్లాడాలరా పకోడీగా. నువ్వు క్యాష్ గురించి ఏంది చెప్పుగా. క్యాష్ లవ్ చేస్తాడు, అందుకని మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయి హరికృష్ణ గారు చెప్పాడు, బాగానండి, బాగా అప్పుడప్పుడు కలుస్తున్నాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసన్న రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాష్, వ్యవసాయ పనిముట్లు పెట్టుకుంటాడు. మా లోకేష్ మా మేళ డైరెక్ట్ గా క్యాష్ కొడుతున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్. సరే, ఇప్పుడు ఏమంటా అంటే మరి లోకేష్ గారు క్యాష్ పట్టుకున్నాడు చిన్నప్పుడు అని చెప్తున్నాడు కదా. ఈడేం పని చేసేవాడు, ఈడి కథ ఏందనేది కూడా మనకు చెప్తారు కదా, ఎవరో ఒకరు చెప్పుకుంటా ఉంటారు కదా. మరి ఈడి చరిత్ర ఈడి బతికేందంటే ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఆడవాళ్ళ కాడికి పోయి అమలెక్కల కాడికి పోయి ఇంకేమి చేయరా, ఇంతేనా, ఇంకేమి చేయరా, అంతేనా అని చెప్పి వాళ్ళ పైట్లు పట్టుకొని లాగుతా అడుగుతూ ఉండేవాడు అంటే ఈడు చిన్నప్పుడు. అది వీళ్ళ ఆయన చూసి మరి కాంబాబు అని పేరు పెట్టినాడని చెప్పి మనకు చెప్పినారు మరి కొంతమంది. మరి అదేవిధంగా ఆ పేరుతో బయటకు వస్తే బాగుండదు, మొహాన్ని వచ్చారు ఎందుకని చెప్పి రాంబాబుగా పేరు మార్చుకున్నాడంట. అది ఒక ఎత్తు అయితే, మన జగనన్న చిన్నపిల్లడప్పుడు నువ్వు చెప్పినట్టే ఆ క్యాష్ని, పనిముట్లని, అదేవిధంగా కత్తిని, గొడ్డల్ని, తుపాకుల్ని అన్నింటినీ పెడితే మన జగనన్న పోయి నేరుగా తుపాకినే పట్టుకున్నాడంటరా. దీనికి ఏం చెప్తావు సమాధానము? మన జగనన్న పోయి నేరుగా తుపాకిని పట్టుకున్నా అంట. అందుకని జగన్ అన్ని పెట్టడం సరే ఎట్టో ఏదో. మరి అది ఎవరు చెప్పినారు సీమరాజా అని మీరు అనుకోవచ్చు. చచ్చిపోయిన వివేకం సార్ చెప్పినాడు, నైనా ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పినాడు మాకు. కానీ మేము దాన్ని సరే ఇట్లాంటి పౌరభోగులు వచ్చి మాట్లాడతారని మనకేం తెలుసు. ఇట్లాంటి పౌరభోగులు వచ్చి లోకేష్ గారు క్యాష్ పట్టుకున్నారు అందుకని చెప్పి క్యాష్ అది ఇది అంటున్నాడు కదా. మరి ఎవడికి ఎందుకు ఇట్లాంటి మాటలు, దేనికి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసే కొంపల మీద ఎందుకు రాళ్ళు ఇరంగా? ఇప్పుడు చనిపోయినటువంటి హరికృష్ణ గారు ఈ బోగ్గాడికి చెప్పినాడంట. అది వినండి, ఇంకా అదే నేను చెప్తాను కదా. మరి అందరూ కూడా నీ చరిత్ర, నీ కథ, నీ పలుకుబడి, నీ వ్యవహారం ఏందనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెలుసు కాంబాబు. నువ్వేం సపరేట్గా ఏం చెప్పాల్సిన పనిలే. నువ్వు చిన్నప్పుడు ఆ కార్యక్రమాలకు పోయి ఆ చీరలు పట్టుకొని ఇంకేం లేదా, అంతేనా అని అమలెక్కలను అడిగినప్పుడు నువ్వు ఇంకా ఇంకేం లేదంటే అప్పట్లోనే కాంబాబు అని పేరు పెట్టినారు నీకు. ఇంకా బయటకు వచ్చి ఆ మాటలు చెప్తే బాగుండదని చెప్పి రాంబాబుగా పేరు మార్చడం. మరి మనోడు చేసినటువంటి కరకార్యాలు క్యాష్ గురించి మాట్లాడుకుంటే మనం ఎన్నో మాట్లాడుకోవాలి క్యాషుల గురించి.
ఒకసారి మనం మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఎదుటోళ్ళని మనం విమర్శ చేసేటప్పుడు దాన్ని ఎంతవరకు విమర్శ చేయాలా, ఏంది కథ ఏందనేది తెలుసుకొని ఇంత వయసు వచ్చింది, ప్రజాప్రతినిధిగా ఉన్నావు, బాధ్యత కలిగిన మాజీ మంత్రిగా ఇప్పుడుగా అంటే మంత్రి పదవి లేదు కాబట్టి ఇంకా బాధ్యతగా నడవాల్సింది, ఇంకా బాధ్యతగా మాట్లాడాల్సింది పోయి ఎవడి కళ్ళలో ఆనందం చూడాలని ఇటువంటి పోరంపోకు మాటలు మాట్లాడి కొమ్మల మీదకి తెచ్చుకుంటావని నేను చెప్తా ఉండా. మరి నీ ఇష్టం నువ్వు పెట్టినా మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజుల్లో మరి ఇంకా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకో. ఎప్పుడూ కూడా లోకేష్ని పట్టుకొని మరి పట్టుకోకుంటే మనకు నిద్ర, ఇంకా నేను ఆ మాటలు మాట్లాడదు కాబట్టి అంతవరకే మాట్లాడుతూ ఉండా. మరి ఆయనది పట్టుకోకుంటే నిద్ర రాదా చెప్పు, నువ్వు పోని నిద్ర రాదా? క్యాష్ అంట, క్యాష్ మనోడు చూడనంత క్యాష్, మనోడు చూసినంత క్యాష్ ప్రపంచంలో ఎండలు కాసే భూమండలంలో ఉండేవాడు ఎవడు చూడలేడురా. మనోడు అంత లెక్క అన్ని కట్టలు చూశాడు అంటే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి మనోడు ఇక ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ విధంగా ఎన్ని నోట్ల కట్టలు చూసుంటాడో ఆలోచన చేయి. క్యాష్ అంటే మనోడికి ఉండేటువంటి అంత ప్రేమ, అంత ప్రీతి ఇంకొకటికి ఉండదు ఈ ఎండలు కాసేటువంటి భూమండలంలో, ఒక మన దేశంలోనే కాదు. ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని అంబటి రాంబాబుకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం, ఏ విధంగా పాలన అందగలిగినాం, ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి వసతులు మనం సమకూర్చినాం, ఏది కథ ఏంది వ్యవహారం, మనకి ఎంత తెలివితేటలు ఉన్నాయి, మన పాలన ఏ విధంగా ఉండిందనేది అందరూ కూడా చూసి మనకి ఈరోజు 11 వచ్చినాయి. మరి 11కు తగ్గట్టే మాట్లాడాలా, ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ అది వేరేగా ఉంటుంది కథ. 151 ఉన్నాయి, లేదు 151 వచ్చినాయి, గతం అయిపోయింది చరిత్ర. మరి అదే చరిత్రలో దాంట్లో నుంచి నిద్రపోకుండా అయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి మనం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మనకు 11 వచ్చినాయి కాబట్టి 11కు తగ్గట్టే మాట్లాడదామని ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.